హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఒక్క ముద్దైనా పచ్చడితో తినాలనుకునే వాళ్ళు ఇలాగా కమ్మగా ఆకుకూరలతో పచ్చళ్ళు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, కానీ జాబ్ హోల్డర్స్ కానీ లేదంటే ఎప్పటికప్పుడు చేసుకునే ఓపిక లేకుండా ఉన్న వాళ్ళు కానీ వారంలో ఒక్కరోజు ఇలా పచ్చళ్ళు చేసి పెట్టుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళకి అన్నంలో కూరలు ఏమీ లేకపోయినా కానీ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కొంచెం ఈ పచ్చడి వేసుకుని కలుపుకుని తిన్నాం అనుకోండి, అసలు ఎంత కమ్మగా ఉంటుందో. నేనైతే అలాగే చేస్తానండి. ఆకుకూరలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నాయనుకోండి, తెప్పించేసి ఇలా పచ్చళ్ళు రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట. నేను ఇక్కడ చెప్పిన ప్రాసెస్లో కనుక చేశారంటే ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అన్నంలోకే కాదండి, ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేంట్లోకైనా కానీ చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట ఈ పచ్చళ్ళు. ఇక ఆ వేళ ఉదయం అయితే ఇంటి ముందు ముగ్గు ఇలా వేసుకున్నానమాట. ఇది 7 చుక్కల ముగ్గు అండి, మెలికల ముగ్గు అనమాట. సింపుల్గా ఈ ముగ్గు అయితే వేసుకున్నాను. అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి బాబు, ఎండలు బాగా ఉన్నాయి. ఏప్రిల్ మే వచ్చేసరికి ఇంకెలా ఉంటాయో చూడాలి. మధ్యలో ముగ్గు 7 చుక్కలండి, ఒకటి వచ్చే వరకు పెట్టాను. ఇక చుట్టూతో వచ్చేసి 5 చుక్కలు ఒక వరుసే ఒకటి వచ్చే వరకు పెట్టి ఇలా ముగ్గు అయితే సింపుల్గా వేసుకున్నానండి. ఇంకా బాల్కనీలో నా మొక్కల గురించి మీకు తెలిసిందే కదా, వచ్చేది ఇంకా వసంత ఋతువు కదండి. అప్పుడైతే పాత ఆకులన్నీ రాల్చేసి కొత్తగా చిగుర్లు వస్తాయి. అసలు మొక్కలు చూడడానికి కూడా మంచి గ్రీనరీగా ఉండి చాలా ఫ్రెష్గా కనిపిస్తాయండి. పువ్వుల మొక్కలకైతే ఇప్పుడు ప్రూనింగ్ చేసేసామనుకోండి, అసలు ఒక నెల రోజులకే చక్కగా చిగుర్లు వచ్చేసి మంచిగా పువ్వులు పోస్తాయి. నేను అలాగే చేశానండి. వారం రోజుల క్రితం మొత్తం ప్రూనింగ్ చేసేసాను అనమాట మందార మొక్కలకి. ఇప్పుడు భలే పువ్వులు వచ్చాయండి. ఇక తర్వాత ఒకసారి మేడ మీదకి వెళ్ళి పువ్వులు చూసి వద్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నానండి. చూడండి, ఎడీనియం ప్లాంట్కి అయితే మొత్తం పువ్వులు అయితే ఎలా వచ్చాయి. ఎడీనియం ప్లాంట్ని ఫిబ్రవరి లాస్ట్ చేసి ప్రూనింగ్ చేసామనుకోండి, ఇది సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ కాబట్టి ఏప్రిల్ మే సీజన్లో మంచిగా పువ్వులు పూస్తుందండి. సీడ్స్ కూడా వచ్చాయండి. అవి కనుక అలా మనం స్టోర్ చేసుకుంటే బోల్డ్ అని మెడీనియం ప్లాంట్స్ మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట. చూడండి, ఈ మందార మొక్కకి మొన్న లాస్ట్ వీక్లో ప్రూనింగ్ చేసేసాను అనమాట. ఇక చూడండి, కొత్త కొత్త చిగుర్లు వచ్చి అసలు ఎన్ని మొగ్గలు వచ్చాయో కదా. అసలు చూడడానికి కూడా లేత ఆకులు వచ్చి చాలా ఫ్రెష్గా కనిపిస్తుందండి మొక్క. రోజ్ ప్లాంట్స్కి కూడా అన్నీ అలాగేనండి, లీవ్స్ అన్నీ తీసేసి ఎక్కడికక్కడ కట్ చేసేసాను. చూడండి, మొన్న వేసాను కదా పాలకూర, అది కూడా చక్కగా వచ్చింది. ఇక పుదీనా కూడా బాగా వస్తుందండి ఈ సీజన్లో వేసుకుంటే కనుక. ఎందుకండి బయట 5 రూపీస్ పుదీనా తీసుకొచ్చి అలా మనం ఖాళీ ఉన్న పాట్లో వేసుకున్నాం అనుకోండి, మనకి సమ్మర్ సీజన్కి మంచిగా ఇంట్లోనే పుదీనా రెడీ చేసుకోవచ్చు. సమ్మర్లో రీఫ్రెషింగ్ డ్రింక్స్ ఏం చేసినా కానీ పుదీనా యూస్ చేస్తాం కదండి, మీరు కూడా పెంచుకోండి. ఇక చుక్కకూర కొత్తిమీర బయట నుంచే తెప్పించాను, కానీ పుదీనా అయితే మాత్రం మన గార్డెన్లోదేనండి, అదే కోసుకొచ్చాను అనమాట. ఇక ఇవాళ వచ్చేసి చుక్కకూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చుక్కకూర పచ్చడి కోసం ఇక్కడ డ్రై ఐటమ్స్ ఫ్రై చేస్తున్నానండి. మూకుడులో కొంచెం నూనె వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ముందు ఈ 3 పచ్చళ్ళకి కావాల్సిన డ్రై ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకొని తీసేస్తానమాట. తర్వాత టమాటా వేసి ఆకుకూరలు వేపుకుంటాను. పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసానండి. అవి కూడా ఇంకొక నిమిషంలో వేగిపోతాయి అనుకున్నప్పుడు ఇంకా లాస్ట్లో కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చళ్ళు నిల్వ ఉండాలి కాబట్టి నేను ఎండుమిరపకాయలే వాడుతున్నానండి. ఇక లాస్ట్లో ఈ వేగిపోయాయి తీసేస్తాము అనగా 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కాస్త చిటపటమనే వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పు దినుసులు కానీ ఎండుమిర్చి కానీ కరెక్ట్గా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. సిమ్లో పెట్టి నిదానంగా వేపుకోవాలన్నమాట. ఈ పచ్చళ్ళు చేసుకోవడానికి కొంచెం ఓపిక కావాలండి. ఇక తర్వాత ఇది పుదీనా పచ్చడికి అనమాట. ఇక మన గార్డెన్లో పుదీనాతోనే పచ్చడి చేస్తున్నానండి. కొంచెం మూకుల్లో నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం మెంతులు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కూడా దోరగా ఫ్రై చేస్తున్నాను. మనం తీసుకునే ఆకుకూరల క్వాంటిటీని బట్టి ఈ పప్పు దినుసుల క్వాంటిటీ అనేది వేసుకోవాలండి. నేను పుదీనా కొంచెమే ఉంది కాబట్టి పప్పులు కూడా కొంచెమే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి లాస్ట్లో ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసి ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను.
ఒకేసారి ఇలా ఆకుకూరలు పచ్చళ్ళు చేసేస్తానండి. చేసేసి ఉదయాన్నే లంచ్ బాక్స్ హడావిడిలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు చట్నీ చేయలేకపోయినా కానీ ఈ పచ్చళ్ళు వేసి పెట్టేస్తూ ఉంటానన్నమాట పిల్లలకైనా కానీ. వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారండి. మరీ ఎక్కువ రోజులు ఏమీ ఉంచాం కదా, ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో బాగానే ఉంటాయి. ఇక తర్వాత ఇక్కడ కొత్తిమీర పచ్చడికి అయితే వేపుతున్నానండి. కొత్తిమీర కాస్త ఎక్కువగానే ఉందండి. ఇప్పుడు బాగా దొరుకుతుందండి కొత్తిమీర, ఫ్రెష్గానే ఉంటుంది. ఇలాంటి టైంలో కనుక కొత్తిమీర నిలవ పచ్చడి పెట్టుకుంటే భలే ఉంటుందండి. అది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకున్నాను, కొంచెం మెంతులు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఇంకా లాస్ట్లో కారానికి తగినట్లుగా ఎండుమిర్చి కూడా వేసి వీటిని కూడా ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. వేపేటప్పుడే కాస్త ఓపికగా వేపుకోవాలండి. పప్పు దినుసులు ఏమీ మాడకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి కమ్మగా ఉంటుంది. ఇదిగోండి పప్పు దినుసులు అన్నీ కూడా తీసేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఆకుకూరల్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ముందు మూకుల్లో నూనె వేసుకున్నానండి. అందులో ఒక టమాటా, ఇలా పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. టమాటా చూడండి ఇలా మెత్తగా నూనెలో మగ్గిపోవాలి, అంటే నూనె పైకి తేలిపోవాలన్నమాట. అందులో టమాటాలో ఉన్న నీళ్ళంతా పోయి నూనె పైకి తేలేంత వరకు టమాటాలను మగ్గించుకోవాలి. తర్వాత ఇదిగోండి నేను తీసుకున్న పుదీనాను టెర్రస్ పైనుంచి కోసుకొచ్చాను కదా, ఆ పుదీనా శుభ్రంగా కడిగి ఇందులో వేసేసాను. మనం ఆకుకూర ఎంత వేసినా కానండి అది ఫ్రై అయ్యేసరికి చాలా కొంచెం అవుతుందన్నమాట. ఇక్కడ పుదీనా కొంచెమే ఉంది కాబట్టి ఒక్క టమాటా మాత్రమే వేసుకుని అందులో కొంచెం ఉప్పు కూడా వేసి మగ్గించుకొని అది మగ్గిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచానన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పచ్చడికి చేస్తున్నాను. కొత్తిమీర కాస్త ఎక్కువగానే ఉంది కదండి. ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను. ఆ టమాటాల్లోనే ఉప్పు వేసేసి నూనెలో చక్కగా టమాటాల్లోంచి నీళ్ళంతా పోయి నూనెలో పైకి తేలేంత వరకు టమాటాలను మగ్గించుకోవాలి. ఇందాక పుదీనాలో చింతపండు వేయడం మర్చిపోయానండి. ఆ వేడి మీదే వేసేస్తే కాస్త మగ్గుతుంది కదా అని అందులో కాస్త చింతపండు వేసాను. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర పచ్చడి కోసం టమాటాలు వేసాం కదా, చూడండి నూనెలో వేగుతున్నాయి కదా టమాటాలు. అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు టమాటాలను మగ్గించుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీరలో ఉన్న చెమ్మంతా కూడా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్లుగా కొంచెం, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. చింతపండు పిక్కలు తీసేసి నార్లు అవి లేకుండా చూసి వేసుకున్నానండి. అందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. నేను ఈ పచ్చళ్ళన్నిటిలో కూడా ఇవి మగ్గించేటప్పుడే ఉప్పు వేసేసానండి. ఇందులో కూడా కాస్త ఉప్పు వేసే మగ్గించుకున్నాను. ఉప్పు వేసామనుకోండి మనం వేసినవి త్వరగా మగ్గిపోతాయి, అందులో ఉన్న నీరేమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందని చెప్పేసి చూడండి నీరేమీ లేకుండా ఇలా మగ్గించుకుని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు చుక్కకూర పచ్చడి కోసం నూనె వేసుకొని ఒక్క టమాటా వేసుకొని టమాటాలు ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత చుక్కకూర కూడా వేసేసుకొని మగ్గించుకోవటమే. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళకి బాగుంటుందండి. ఇందులో ఇంకా నేను పల్లీలు నువ్వులు కూడా వేయించుకున్నాను కదండి, ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట. చుక్కకూర ఎంత పుల్లగా ఉన్నా కానీ ఇందులో కూడా చిన్న చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, అలాగే కాస్త ఉప్పు కూడా వేసి వీటన్నిటిని మగ్గిస్తున్నానండి. చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోతుందండి. నేను ఇక్కడ చేసిన 3 పచ్చడిలో కూడా ఈ చుక్కకూర పచ్చడి మాత్రం ఇంట్లో మేము తినేటప్పుడు ఈ చుక్కకూర పచ్చడి ముందు తినేస్తామండి. తర్వాత కొత్తిమీర పుదీనా అవి వాడతానన్నమాట. చూడండి చుక్కకూరను మొత్తం ఇలా మగ్గించేసుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ముందు నేను పప్పు దినుసులన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత అప్పుడు ఆకుకూరలన్నీ ఫ్రై చేసేసుకుంటానండి. అప్పుడు మూకిడి పని అయిపోతుంది కదా. తర్వాత మూకిడి కడిగేసిన తర్వాత ఈ పచ్చళ్ళన్నిటికీ కూడా ఒకేసారి తాలింపు పెట్టేస్తాను. ఇదిగోండి ఇలా అన్నమాట. పుదీనా పచ్చడికి, చుక్కకూర పచ్చడికి, కొత్తిమీర పచ్చడికి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందు మిక్సీలో ఎప్పుడు కూడా ఫ్రై చేసుకున్న డ్రై ఐటమ్స్ వేసేసుకొని ఒక్క రౌండ్ వేసుకున్న తర్వాత అప్పుడు ఆకుకూరలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలాగే ఎండుమిర్చి అది నలిగిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మగ్గించుకున్న తర్వాత పుదీనా అది చల్లారిపోయింది కదండి, నూనె పైకి ఇలా తేలాలన్నమాట. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ముందు అన్నిటిలోని కూడా మగ్గించేటప్పుడు ఆకుకూరలో ఉప్పు వేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చళ్ళు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ అన్నిటిలో కూడా కొంచెం కొంచెం అయితే వేసుకున్నాను. ఇక్కడ చూడండి పచ్చళ్ళు అసలు నీళ్ళు అనేది వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి.
ముందు పుదీనా పచ్చడి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర పచ్చడి గ్రైండ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర పచ్చడికి కూడా అంతే, ముందు డ్రై ఐటమ్స్ అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ అందులో ఉప్పు వేసాను కదా, అంటే సరిపోదేమో కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అని చెప్పేసి ముందు ఉప్పు వేసాను. మొత్తం కొత్తిమీర కూడా వేసేసి తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంక ఉప్పు అయితే వేయలేదండి. అసలు మగ్గించేటప్పుడు నీళ్ళేమీ లేకుండా చూసుకోవాలి. కొత్తిమీర పచ్చడి చాలా బాగుండాలి అంటే వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టీ స్పూన్ పంచదార వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక చుక్కకూర పచ్చడి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ అన్నిటిలో కూడా వేపుకునేటప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఉప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఉప్పు మాత్రం గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకొని వేసుకున్నాను. చుక్కకూర పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు ఆవేళ మా బాబుకి ఒంట్లో బాగోక ఇంట్లోనే ఉన్నాడండి. వాడితో ఏదో మాట్లాడుతూ కాస్త ఎక్కువ గ్రైండ్ చేసేసాను. కానీ ఇంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చళ్ళన్నిటికీ కలిపి ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే, అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. అందులో 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి కూడా ఇలా చిరుముకొని వేసుకున్నానండి. కరివేపాకు అయితే వేయట్లేదండి. ఇవన్నీ ఆకుకూరలు కాబట్టి వాటి ఫ్లేవర్ ఏమైనా మిస్ అవుతుందేమోనని చెప్పేసి ఆకుకూరల పచ్చడిలో కరివేపాకు వేయనన్నమాట. కరివేపాకు వేయకుండా ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొంచెం పసుపు మాత్రం వేసి స్టవ్ ఆపేసి ఈ పోపునంతా పచ్చడిలో వేసేసుకుంటానండి. నేను తయారు చేసిన పచ్చళ్ళన్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నానండి, మీరు ఈ స్టైల్లో కనుక ప్రిపేర్ చేసి చూడండి, పచ్చడి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.